ఆయన గురించి ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన స్మరించుకుంటున్నాం. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జన్మించారు. అంటే కొంతమంది కారణ జన్మలు అనుకోండి, కొంతమంది అదే విధంగా జన్మిస్తారు. చాలా వెంకటేశ్వర యోగి గురు గారికి వెంకటేశ్వర స్వామి చాలా భక్తి, ఆయనకి చాలా ఆరాధ్య దైవం. అటువంటి ఆయన ఇటువంటి పౌర్ణమి రోజు జన్మించి మనందరూ కూడా ఆదర్శంగా గత 30 సంవత్సరాలుగా మనందరికీ ఆరోగ్యాన్ని అందిస్తూ ఎంతమంది ద్వారా ఇది ఉచితంగా అన్నమాట, ₹1 ఆశించకుండా మనందరూ కూడా మార్గదర్శనంగా ఉంటున్నాం. ఆయనకి ఒకసారి గట్టిగా ఆయనకి చాలా బిరుదులు ఇచ్చారమ్మా. బోన్లెస్ యోగి అనేది చాలా ముఖ్యమైనది. బోన్లెస్ యోగి అంటే ఆయన ఎంత ఫ్లెక్సిబుల్ అసలు బాడీ ఎట్లా ముంగుతారు, ఎట్లా చేస్తుంటారు, ఎన్నో రకాల ఆత్మ ప్రయోగాలు చేశారు. ఆయన బోనే లేదు అన్నట్టుగా బోన్లెస్ యోగి అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే చాలా ఉన్నాయి, ఋషిరత్న అని అట్లా ఇప్పుడు బిరుదులు చాలా ఉన్నాయి. అట్లాగే అదే కాకుండా యోగాలో డాక్టరేట్ సంపాదించింది. మన యోగాలో డాక్టరేట్ సామాన్య డాక్టరేట్ పట్టుకొని చేసి ఇలాంటి థీసిస్ ప్రాజెక్ట్ ఎన్నో సబ్మిట్ చేసి డాక్టరేట్ సంపాదించారు. ఇప్పుడు ఆల్రెడీ కాలేజీ ప్రొఫెసర్గా ఉంటున్నారు, రాజమండ్రిలో ఉద్యోగం ఇచ్చారు ఉన్నారు. కాకపోతే మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మనందరూ కూడా సేవలు అందిస్తున్నారు. మనందరూ ఉత్సాహపరుస్తూ మొన్న ఆదివారం పూట, అంటే మీకు అప్పుడు శిబిరం స్టార్ట్ కాదు మీకు తెలియదు, మొన్న ఆదివారం కార్తీక మనసమారాధన కార్యక్రమం నడుకుదురులో చేశారు. నడుకుదురు అట్లాగే చల్లపల్లి, మోపిదేవి, అక్కడ చుట్టుపక్కల పడిన పుణ్యక్షేత్రాలను కూడా ఆధ్యాత్మిక అంతా తీసుకెళ్ళడం చూపించడం. దాదాపు 1200 మంది వెళ్ళాం మొన్న ఆదివారం. అంటే మీరు శిబిరం స్టార్ట్ కాదు విషయం తెలియదు. అది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. వెళ్ళిన పుణ్యక్షేత్రాలు మామూలు పుణ్యక్షేత్రం కాదమ్మా, మీకు కూడా తెలిసి ఉండదు. కొంత నడుకుదురు కానీ శ్రీకాకుళం కానీ తెలుసా మీకు ఏమన్నా? దాని విశిష్టత ఏమైనా ఐడియా ఉందా? అంటే మాకు కూడా రియల్ తెలియదు, అక్కడ వెళ్ళబట్టి మాకు రియల్ తెలిసింది. ఆయన అవకాశం మాకు కల్పించారు. అక్కడ ఆ కార్యక్రమాన్ని ఉన్నతవాద కార్యక్రమం, అంటే తులసి పూజ, అట్లా అందరికి తీర్థ ప్రసాదాలు, సత్సంగం, అట్లాగే వచ్చిన వాళ్ళకి భోజనాలు చాలా పనులు ఏర్పాటు చేశారు. జన్మదినం కూడా ఆ రోజు అంటే సిక్కిలో ఉన్న సండే చేసుకుంటారు. వివిధ శాఖలు వాళ్ళు మొత్తం కూడా శాఖలన్నీ కూడా 42 గురువులు ఉన్నారు. గోశాల శాఖ వారు దాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఉన్న ముఖ్యులు మనందరూ కూడా ఆ రోజు కార్యక్రమాన్ని కాదు స్పాన్సర్ చేశారు. ఎవరు కూడా పైసా ఇచ్చలేదు, అందరూ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వాళ్ళు కూడా ఒకసారి మీకు తెలియని 2 మాటలు చెబుతున్నాం, ఒకసారి గట్టి వారికి